అయితే ఒక బ్రాండ్ ఇమేజ్తో స్టార్ట్ అయిన మీరు మొత్తం యూటర్న్ తీసుకొని ఇప్పుడు వైవిధ్యమైన డైరెక్టర్ అన్న ఒక ట్యాగ్ లైన్ వచ్చేసింది ఇప్పుడు మీకు. అంటే మారుతి అంటే డిఫరెంట్ జానర్స్ తీసుకుంటారు. ఒకసారి హారర్ కామెడీ, ఒకసారి ఏమో ఫుల్ లెంగ్త్ కామెడీ, ఒకటేమో కొంచెం సైకో థ్రిల్లర్, సంథింగ్ లైక్ దట్. అంటే డిఫరెంట్ కాన్సెప్ట్స్ మీరు ట్రై చేస్తున్నారు. అవునవును. ఇప్పుడున్న పొజిషన్లో వాట్ ఈస్ ఇట్ అంటే నెక్స్ట్ ఇయర్ 2017 ఇయర్లో మారుతి కైండ్ ఆఫ్ సినిమాలు ఎలా ఉండబోతున్నాయి? కైండ్ ఆఫ్ సినిమాలు అంటే అదేనండి, ఊహించని సినిమా. అంటే నా సినిమా అనేది ట్రైలర్ వేయగానే అమ్మ ఇదేదో కొత్త సినిమా తీశాడు ఫస్ట్. నేను ఎలా అంటలేదు, కైండ్ ఆఫ్ సినిమా అంటే మీరు ఇంకా కథ లో బడ్జెట్ మిడిల్ లెవెల్ యాక్టర్స్ వాళ్ళతోనే తీయబోతున్నారా? అన్నీ తీస్తానండి నేను, ఎందుకంటే స్పాన్ పెరిగింది కాబట్టి. ఇప్పుడు నా సినిమా చూసే ఆడియన్స్ పెరిగారు, స్పాన్ పెరిగింది కాబట్టి క్వాలిటీ ఫిల్మ్ అనేది నేను అందించాలి. నేను వాళ్ళకి ఏదో పిచ్చ తరహాగా తీయకూడదు. అందుకని కొంచెం టైం తీసుకుని పర్ఫెక్ట్గా స్క్రిప్ట్ వర్క్ చేసుకుని బాగా ఇప్పుడు సినిమా చేస్తున్నాను. అట్లా ఏంటంటే కమింగ్ ప్రతి సినిమా కూడా ఏదైతే చేస్తామో మనం దానికి కేర్ తీసుకోవాలి. అలానే చిన్న సినిమా కూడా నేనేంటంటే బడ్జెట్లో చిన్నది పెద్దది ఉంటుంది, కానీ ఐడియా విషయంలో చిన్నది పెద్దది ఉండదు. ఎందుకంటే చిన్న ఐడియా కూడా కోట్ల వాల్యూ ఉంటుంది అంటున్నా. అంటే మన ఐడియా అనేది దాందే వాల్యూ. ఇప్పుడు పెద్ద ఒక 70 కోట్లు 100 కోట్లు పెట్టి సినిమా తీస్తారు, అందులో యాక్చువల్గా సోల్ హార్ట్ ఉండదు. అంటే ఐడియా బాగోదు, దానివల్ల ఉపయోగం ఏముంది? ఒక చిన్న సినిమా, క్యూట్ సినిమా, ₹1 దెబ్బా భలే ఉంది ఐడియా అనుకుంటారు, వాడిది 100 కోట్ల వాల్యూ ఉంటుంది. నేను అట్లా మన కాన్సెప్ట్ ఐడియా పేర్లని అనుకుంటా. అయితే 50 లక్షలతో సినిమా తీసి 6 కోట్ల దాకా సంపాదించారు ఈ రోజుల్లోకి. అవును. తర్వాత కూడా మీ గ్రాఫ్ అలాగే మెయింటైన్ అవుతూ వచ్చింది. అంటే తక్కువ బడ్జెట్ ఎక్కువ ప్రాఫిట్, తక్కువ బడ్జెట్ ఎక్కువ ప్రాఫిట్. పోను ఇంకా భలే భలే మొగాడివే టైంకి నాట్ ఓన్లీ బడ్జెట్, నాట్ ఓన్లీ రెవెన్యూస్, మీరు అప్పటి వరకు చాలా డౌన్లో ఉన్న ఒక నానికి కూడా బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చారు. ఆ తర్వాత వరుసగా 3 హ్యాట్రిక్ విజయాలు ఆయనకి. సో దీన్ని హౌ డూ యూ అండర్స్టాండ్? అంటే నేను హిట్ ఇవ్వడం అనేది అది కరెక్ట్ కదండి. ఎందుకంటే అది మనకు తెలియకుండా ఇప్పుడు నేను ఒక కథ రాసుకున్నాను, నాకు హీరో కావాలి, నేను నాని గారిని ఊహించుకునే రాసుకున్నా. ఆయనకి బిజినెస్ ఉందా లేదా, ఆయనకి ఫ్లాప్లు ఉన్నాయా లేవా అని నేను ఆలోచించుకోలేదు. నేను చెప్పిన ప్రొడ్యూసర్లు కూడా అలాగే, వాళ్ళు ఈ కథకి నాని అయితే కరెక్ట్ అని అనుకున్నారు. వాళ్ళు కూడా ఏంటంటే ఈ బడ్జెట్లో తీయని చెప్పారు. ఆ బడ్జెట్లోనే సినిమా తీస్తానన్నాను. నాని గారికి వెళ్ళి చెప్పాను, ఆయనకి నచ్చింది, వెంటనే సరే డన్ అన్నాడు, చేశాడు. లక్కీగా ఏంటంటే అది బాగా అది, ఎందుకంటే నా కథకి ఆయన రావటం నాకు ప్లస్. నెక్స్ట్ ఆయన టైంకి ఈ కథ దొరకటం ఆయనకి ప్లస్. ఇలా ఒక మ్యూచువల్గా అన్నీ కలిసి ఆ టైం కుదిరింది కాబట్టి ఆ సినిమా బయటకు వచ్చింది, బ్లాక్ బాస్టర్ అయింది. ఆయనకి సక్సెస్లో వెళ్తున్నాడు, నేను అలా వెళ్తున్నాను. అంటే నా కెరీర్లో కూడా బెస్ట్ ఫిల్మ్ ఆయన ఇచ్చాడు, ఆయన కెరీర్లో కూడా బెస్ట్ ఫిల్మ్ నేను ఇచ్చాను. అంటే ఇక్కడ డైరెక్టర్ హీరో అనే ఇచ్చిపుచ్చుకోవడం అంతే. హాయ్, దిస్ ఇస్ మారుతి. యు ఆర్ వాచింగ్ డైలాగ్ విత్ ప్రేమ ఆన్ iDream Media.